శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషా బాల. ఈరోజు మన కథ అమ్మ దేవత. అటు ఇటు పచ్చటి మైదానాలు, ఏపుగా పెరిగిన చెట్లు, మధ్యలో తారు రోడ్డు మీద స్వరాజ్ మజ్దా వేగంగా వెళ్తోంది. దాదాపు 15 మంది విద్యార్థులు హుషారుగా పాటలు పాడుతూ, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, అల్లరి చేస్తూ, ప్రపంచంలో ఉన్న ఆనందానికంతా మేమే సర్వాధికారులు అన్నట్లు అల్లరి చేస్తున్నారు. దూరంగా పశ్చిమ కొండల చాటుకి పయనమవుతున్నాడు సూర్యుడు, లేత నారింజ రంగు కిరణాలు ప్రసరిస్తూ. కిటికీ పక్కన కూర్చుని మనోహరమైన దృశ్యాలను చూస్తున్న రచన ఉన్నట్టుండి గట్టిగా అరిచింది, స్టాప్ అంటూ. ఒక్కసారిగా పాటలు చప్పట్లు ఆగిపోయాయి. అందరూ రచన కేసి వింతగా చూశారు. ఏం జరిగింది అంటూ. బస్సు ఆపమను శ్రీధర్ అన్నది ఆదుర్దాగా రచన, శ్రీధర్ అనే విద్యార్థిని చూస్తూ. శ్రీధరు సీట్లోంచి లేచి డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి, డ్రైవర్ బస్సు ఆపండి అన్నాడు గట్టిగా. డ్రైవరు తల తిప్పి శ్రీధర్ కేసి ప్రశ్నార్థకంగా చూస్తూ బస్సు స్లో చేశాడు. కొంచెం ముందుకు వెళ్ళి ఓ పక్కగా ఆపి, ఏమైంది అని అడిగాడు. అందరూ రచన వైపు చూశారు. రచన సీట్లోంచి డోర్ దగ్గరికి నడిచి, డోర్లో నుండి తల బయటకు వంచి దూరంగా చూస్తూ అన్నది, అక్కడ కొండ మీద ఓ గుడి కనిపించింది. చాలామంది జనం కొండ ఎక్కుతూ కనిపించారు. మనం ఆ గుడి ఏంటో చూడాలి అన్నది. స్టూడెంట్స్ అంతా విసుగ్గా చూశారు ఆమె వైపు. ఏంటి రచన, మన దేశంలో అడుగడుగునా గుళ్ళు గోపురాలు ఉన్నాయి, అన్నీ ఎక్కడ చూస్తాం, ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసాం కదా అన్నది జ్యోత్స్న. అవును, ఇప్పటికే వారం దాటింది. ఇలా పసుపు రాసిన ప్రతి రాయిని, బొట్లు పెట్టిన ప్రతి చెట్టును పుణ్యక్షేత్రంగా భావిస్తే మన రీసెర్చ్ పూర్తయ్యేటప్పటికీ ఓ జీవితకాలం పడుతుంది అన్నది రాధ. నో, అదేంటో చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఎంతసేపు? మహా అయితే 1 గంట పడుతుంది. వెళ్ళి చూద్దాం శ్రీధర్, బస్సు వెనక్కి తిప్పమను మొండిగా అన్నది రచన. ఇలాంటి చిన్న చిన్న ప్రదేశాల్లో గైడ్స్ కూడా ఉండరు. మనకి ఆ గుడిని గురించిన ప్రాధాన్యత, ప్రాశస్త్యము, దాని కథ కమామీషను చెప్పడానికి ఎవరుంటారు అన్నాడు రవి. చూద్దాం, ఎవరో ఒకరు చెప్తారులే. ఇలాంటి గుళ్ళకే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి, వెళ్దాం పద అన్నది రచన. ఇంకా కొందరు కూడా వెడదాం అనడంతో శ్రీధరు డ్రైవర్ని బస్సు రివర్స్ చేయమని చెప్పాడు. డ్రైవరు బస్సు రివర్స్ చేసి నెమ్మదిగా కొంచెం వెనక్కి పోనిచ్చి తిరిగి ముందుకు నడిపాడు. అప్పటికే ఆ కొండ దాటి చాలా దూరం రావటంతో ఆ కొండ వైపుకు వెళ్ళటానికి 10 నిమిషాలు పట్టింది. అయితే కొండ దగ్గరకు వెళ్ళటానికి మధ్యలో జొన్న చేలు ఉన్నాయి. చేల మధ్యలో సన్నని కాలిబాట ఉంది. ఆ కాలిబాట వెంబడి నడిచి కొండ దగ్గరకు వెళ్ళాలి. బస్సుని ఓ పక్క ఆపాడు డ్రైవరు. అందరూ బిలబిలలాడుతూ దిగి చేల వైపు నడిచారు. చల్లని గాలికి చేలు సుతారంగా కదులుతుంటే ఆ కాలిబాట నుంచి నడుస్తున్న వారి అందరికీ ఆ అనుభూతి ఎంతో అద్భుతంగా అనిపించింది. 10 నిమిషాలు నడిచాక ఓ రాళ్ల గుట్ట కనిపించింది. ఆ రాళ్ల గుట్ట మీద నుంచి కొండపైకి ఎక్కుతున్నారు గ్రామస్తులు కొందరు. ఆ రాళ్ల గుట్ట వెనకాల చిన్న కాలనీ ఉంది. ఆ కాలనీ ఓ కుగ్రామం అని అర్థమైంది అందరికీ. అక్కడి నుంచి చూస్తుంటే ఆ గ్రామంలో ఉన్న పెంకుటిళ్ళన్నీ బొమ్మరిళ్ళులా కనిపిస్తున్నాయి. అమ్మో, ఈ రాళ్ళగుట్ట ఎక్కాలా? నా వల్ల కాదు బాబు, జ్యోత్స్న అన్నది. నా వల్ల కూడా కాదు, కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అన్నది రాధ. ఓ పని చేయండి, 2-3 వెళ్ళి డీటెయిల్స్ రాసుకురండి, అందరూ కాపీ చేసుకుందాం. ఐడియా బాగానే ఉంది, ఎవరెవరు చేస్తారు అని అడిగాడు శ్రీధర్.
రచన, రాజన్, మణి, శ్రీధర్, శ్రీవాత్సవ వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళు నెమ్మదిగా గుట్ట ఎక్కబోతుంటే, జాగ్రత్త, త్వరగా వచ్చేయండి, మళ్ళీ చీకటి పడుతుంది అన్నారు మిగతా వారు. అలాగే రచన సమాధానం ఇస్తూ చకచకా గుట్టపైకి వెళ్ళసాగింది. 2 సార్లు జారడంతో చెప్పులు విప్పి కిందకు విసిరి పైకి ఎక్కింది. ఆమెను అనుసరించారు మిగతా ముగ్గురు. వాళ్ళు అలా ఎక్కడం చూసి లత అన్నది, పోయి ఈ సబ్జెక్ట్స్ ఎందుకు తీసుకున్నామో రీసెర్చ్కి. భారతదేశం పవిత్ర దేశం, ఇచ్చట ఎన్నో జీవనదులు పుణ్యక్షేత్రములు కలవు అని థీసిస్ సబ్మిట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది జ్యోత్స్న. వెళ్ళి ఎల్కేజీలో కూర్చో అమ్మా అంటూ నవ్వాడు గోపి. మళ్ళీ అందరూ రచన వాళ్ళు వెళ్ళిన వైపు చూశారు. అప్పటికే 4 కొండపైకి చేరి వీళ్ళని చూసి చెయ్యి ఊపారు. రచన విసురుగా వీస్తున్న గాలికి చున్నీ ఎగిరిపోతుంటే మెడ చుట్టూ తిప్పి వేసుకుని చుట్టూ చూసింది. దాదాపు 25-30 మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు, కుర్రాళ్ళు కొండపైకి ఎక్కి గుడి దగ్గరకు చేరారు. కొండ చెక్కి గుడిగా మలిచినట్టుగా ఉంది. ఒక మనిషి మాత్రం లోపలకు వెళ్ళవచ్చు. లోపల చీకటిగా ఉంది. విగ్రహం కనిపించడం లేదు. ఓ వెడల్పాటి మట్టి మూకుడులో నూనె దీపం వెలుగుతోంది. ఆ లేత వెలుగులో చిన్న రాతి పలక ఉంది. దానికి పసుపు రాసి చామంతి పూల దండలు వేసి ఉన్నాయి. ఆ రాతి పలక ఎదురుగా పెద్ద ఇత్తడి పల్లెంలో 5-6 అన్నం ముద్దలు ఉన్నాయి. అక్కడికి చేరిన వారంతా మూటలలో కట్టుకొచ్చిన అన్నం ముద్దలు ఆ పల్లెల్లో వేసి సాష్టాంగం పడి దండాలు పెడుతున్నారు. చూస్తుండగానే ఇత్తడి పల్లెంలో చాలా అన్నం ముద్దలు చేరాయి. రచన, శ్రీధర్ వింతగా చూస్తూ నిలబడిపోయారు. రాతి పలకకి మొక్కడమా? అది ఇంత ఎత్తున ఉన్న కొండపైకి ఎక్కి కేవలం అన్నం ముద్దలు పెట్టడానికా? నైవేద్యం అంటే పండో పాలో పెడతారు, లేదంటే కొబ్బరికాయ కొడతారు. ఇదేమాచారం? గుడికి చాలా చిన్న తలుపు ఉంది. ఆ తలుపు కొంచెం ఎడంగా ఓ వృద్ధురాలు కూర్చొని ఉన్నది. చూడగానే యాచకురాలు అన్నట్లు తెలుస్తుంది. ముడతలు పడిన శరీరము, గుంటలు పోయిన కళ్ళు, పెదాలు వణుకుతున్నాయి. జుట్టంతా తెల్లగా ముగ్గుపుట్ట బోర్లించినట్టు ఉంది. ఆమె కూర్చున్న స్థలంలో అక్కడక్కడ 1/2 రూపాయి పావలాలు పడి ఉన్నాయి. వాటి వైపు ఆసక్తి లేని దానిలా ఎటో చూస్తూ కూర్చుంది ఆమె వైపు ముగ్గురు వింతగా చూశారు. ఈ ముసలమ్మ కొండపైకి ఎలా ఎక్కింది, తిరిగి ఎలా దిగుతుంది అనుకున్నారు. ఈ దేవత పేరేంటో? అసలు దేవత, దేవుడా? ఈ గుడి ఏ కాలం నాటిదో అన్నాడు శ్రీవాత్సవ్. ఈ విషయాలు చెప్పేవారు లేరనే కదా వద్దన్నది. ఇప్పుడు ఎవరు చెబుతారు అన్నది మణి. చూద్దాం, ఎవరినన్నా అడుగుదాం అంటూ రచన, శ్రీధర్ ముందుకు నడిచి అన్నం ముద్ద వేసి గుళ్ళో నుంచి బయటకు వస్తున్న ఓ స్త్రీ దగ్గరకు వెళ్ళి అడిగారు. ఈ దేవత పేరేంటమ్మా? అమ్మ దేవత చెప్పిందామె. అమ్మ దేవత? అదేం పేరు? ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలో అటుగా వచ్చిన 2 వ్యక్తులను ఆపి అడిగాడు రాజన్. మీరు మొక్కే ఈ దేవుడి పేరేంటి? అమ్మదేవత. అదే సమాధానం చెప్పి వాళ్ళు కళ్ళు మూసుకుని దండం పెట్టుకోసాగారు. అనవసరంగా మనం ఇంత దూరం వచ్చాం. ఇదేదో మూఢనమ్మకం తాలూకు గుడి, పెద్ద విశేషం ఏమీ లేదు అన్నాడు రాజన్. ఎందుకుండదు? ఉంటుంది. సమ్మక్క సారక్క అనే ఫిక్షన్ అనుకున్న దానికో కథ లేదు, అలాగే దీనికి ఉంటుంది. ఈ గ్రామ ప్రజలు కొలుచుకునే దేవత గ్రామదేవత కాకపోతే ఇంత ఎత్తు మీద గుడి ఎందుకు ఉంటుంది? వెలసిన గుడి కట్టి ప్రతిష్ఠించారో తెలుసుకోవాలి అన్నది రచన. అబ్బా పోనిద్దు,
రచన రచన అన్నీ తెలుసుకుంటామా ఏంటి? వెళ్ళిపోదాం, చీకటి పడిపోతోంది, నాకు భయం వేస్తోంది అన్నది మణి. తెలుసుకోవాలి, చరిత్ర కందని ఇలాంటి వింతలు విశేషాలు తెలుసుకొని వీటి గురించి రాస్తేనే అది రీసెర్చ్ అవుతుంది. అసలు ఈ అన్నం ముద్దలు సాంప్రదాయం ఏమిటో తెలుసుకోవాలని ఉంది. ఈ గుడి కట్టడమే చిత్రంగా ఉంది. ఈ విగ్రహం ఎవరు చెక్కి ఉంటారో? నువ్వు అవన్నీ తెలుసుకుని రా తల్లి, నేను దిగిపోతాను. చీకటి పడితే పాములే వస్తాయో దయ్యాలే తిరుగుతాయో? నాకింకా బ్రతుకు మీద ఆశ ఉంది. నాతో ఎవరైనా వస్తారా? అడిగింది మణి. రాజన్ మణితో బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కొండ దిగడం ప్రారంభించారు. రచన మళ్ళీ ఒక్కసారి కలియ తిరిగి చూసింది. దాదాపు అందరూ వెళ్ళిపోయారు. ముసలమ్మ ఒక్కతి కూర్చుని ఉంది. మరో ఇద్దరు యువకులు అప్పుడే పైకి వచ్చారు. వాళ్ళని సమీపించి అడిగింది రచన. చూడండి, ఈ గుడికి ఏదన్నా కథ ఉందా? వాళ్ళు రచన వైపు, ఆమె ప్రక్కన ఉన్న శ్రీధరు శ్రీవాత్సవుల వైపు చూసి, మాకు తెలియదండి. మా పెద్దవాళ్ళు ప్రతి నెల పౌర్ణమి నాడు సాయంత్రం ఇక్కడ నూనె దీపం పెట్టి అన్నం ముద్దలు నైవేద్యం పెడతారు. అందరం వచ్చి ఈ రోజున ఈ అమ్మదేవతకు మొక్కి పెడితే కోరికలు తీరుతాయి అని అంటారు. ఇవాళ మా గ్రామంలో జాతర. ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ జాతర జరుగుతుంది అన్నారు వాళ్ళు. అంటే రోజు ఇలా దీపం పెట్టడం, నైవేద్యం పెట్టడం చెయ్యరా? ఆశ్చర్యంగా చూశారు ముగ్గురు. లేదండి, అది సంధ్యాదీపమే పెడతారు. ఈ రాత్రంతా వెలుగుతుంది దీపం. మళ్ళీ రేపు గుడి మూసేస్తారు. ఇప్పుడు కాసేపు అయ్యాక, చంద్రోదయం అయ్యాక అమ్మదేవత వచ్చి అన్నం ముద్దలు తినేస్తుంది. మీరు చూస్తే భయపడతారు. వెళ్ళిపోండి. మా గ్రామస్తులే ఎవరము ఉండము. ఈ అన్నం ముద్దలు దేవత తింటుందా? స్ట్రేంజ్, అద్భుతం, ఏదో విన్నట్టుగా అన్నది రచన. చూడాల్సిందే ఈ విచిత్రం అన్నాడు శ్రీవాత్సవ్. అవును, చూడాలి అన్నాడు శ్రీధర్. వద్దండి, వెళ్ళిపోండి. అమ్మవారు ప్రసన్నంగా రాదు, రౌద్ర రూపంలో వస్తుంది అన్నారు ఆ యువకులు. పర్వాలేదు, మీరు వెళ్ళండి అన్నారు ముగ్గురు. వాళ్ళు భుజాలు ఎగరేసి మీ ఇష్టం అంటూ కొండ దిగి వెళ్ళిపోయారు. బాగా చీకటి పడింది. కింద నుంచి చప్పట్లు వినిపించాయి. ముగ్గురు సమాధానంగా తిరిగి చప్పట్లు కొట్టారు. రచన ముసలమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె పక్కన చతికిలపడి నెమ్మదిగా అడిగింది. అవ్వా, నువ్వు పెద్దదానివి, ఈ కొండ మీదకు ఎలా ఎక్కావు? ఆమె మాట్లాడలేదు. బాగా చీకటి పడింది. అమ్మవారు వస్తుందంట కదా, నీకు భయం లేదా? కిందకు వెళ్ళవా? అడిగింది మళ్ళీ. ఆమె తలెత్తి రచన వైపు చూసింది. ఆమె జీవం లేని కళ్ళల్లో చిన్న చిరునవ్వు విరిసింది. తల అడ్డంగా ఊపి అన్నది, దేవతను చూసి భయపడతారా? రచన, శ్రీధర్, శ్రీవాస్తవ్ తెల్లబోయారు. ఎంత స్పష్టంగా ఉంది ఈమె మాట తీరు. అవ్వా, నిన్ను ఎవరన్నా ఇక్కడికి తీసుకువచ్చారా? మళ్ళీ వచ్చి తీసుకెళ్తారా? అడిగాడు శ్రీధర్. ఆమె తల ఊపి అన్నది, లేదు బాబు, ఇది నా ఇల్లు. ఈ కొండే నా వాకిలి. ఈ చెట్లు, ఈ గుడి, ఇవన్నీ నా చుట్టాలు. నేను 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. మై గాడ్, ముగ్గురు ఒకేసారి అన్నారు. ఈ దేవత పేరు, గుడి ఎలా వెలిసింది చెప్పగలవా? అడిగారు. మళ్ళీ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, చెబుతాను అన్నది అవ్వ. ముగ్గురు ఆతృతగా ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చున్నారు. అదిగో ఆ కనిపించే గ్రామంలో ఒకే ఒక సంపన్న కుటుంబం ఉండేది. ఉన్న ఒక్క డాబా ఇల్లు వాళ్ళదే. వాళ్లకు 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళయి వారి భర్తలతో కలిసి తల్లిదండ్రుల దగ్గరే ఉండేవారు. ఆడపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ చదివి ఆపేస్తే
ముగ్గురు మగపిల్లలు మాత్రం పట్నంలో కాలేజీ చదువు చదివారు. కాకపోతే ఉద్యోగాలు చేయకుండా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ముగ్గురికి ముగ్గురు వ్యసనపరులే. తండ్రి కూడా వ్యసనపరుడే. తండ్రి కొడుకులు కలిసి ఇంట్లోనే ఎన్నెన్నో చండాలపు పనులు చేసిన ఆడవాళ్ళు మాట్లాడేవారు కాదు. ఊరు అభివృద్ధి చెందటం ఆ కుటుంబానికి ఇష్టం ఉండేది కాదు. అందుకే కరెంటు కానీ ఇతర సదుపాయాలు కానీ ఏమీ ఉండేవి కావు. ఒక ఆసుపత్రి కానీ హై స్కూల్ కానీ ఉండేది కాదు. ఆ ఊళ్ళో ఎవరూ కూడా వీళ్ళకి పోటీగా ఉండకూడదు. అందరూ వీళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉండాలి. సుమారు 30 ఏళ్ల క్రితం పెద్ద కొడుకు అరుణాచలానికి పెళ్లి చేశారు. పేద ఇంటి పిల్లని, అందమైంది, సుగుణవతి, పైగా చక్కని పనిమంతురాలని కట్నం కోరుకోకుండా ఇంటి కోడల్ని చేసుకున్నారు. అయితే పెళ్ళయి ఆ పిల్ల కాపురానికి వచ్చింది మొదలు అత్తగారు, ఆడపడుచులు, మావగారు, భర్త అంతా కలిసి ఆ పిల్లని పని మనిషి కన్నా హీనంగా చూసేవారు. ఇంటెడు చాకిరీ చేయించేవారు. కోడలంటే ఇంట్లో చాకిరీ చేసేది అని వారి అభిప్రాయం. తిండి సరిగా పెట్టేవారు కాదు. ఆ పిల్ల తల్లిదండ్రులు కూతుర్ని చూడటానికి వస్తే కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మీ కూతురు మా ఇంటికి వచ్చాక మీకేమి సంబంధము లేదని ఆ పిల్ల తల్లిని అవమానించి పంపించేసేవారు. అదేంటని అడిగినందుకు సంధ్య ఒంటి మీద వాతలు పెట్టారు. అంతో ఎంతో చదువుకున్న పిల్ల కావడం చేత ఆ బాధలు భరించలేక ఇంటి నుంచి పారిపోవటానికి ప్రయత్నించి ఓ అర్ధరాత్రి పారిపోతూ మామగారి కంట పడింది. అందుకు శిక్షగా ఆమెను 2 నెలల పాటు చీకటి గదిలో బంధించి 2 రొట్టెలు పెట్టి గదిలోంచి బయటకి రాకుండా చేశారు. ఆ పిల్ల గదికి ఉన్న గవాక్షంలో నుంచి దారిన పోయే ఊరి వాళ్ళందరినీ పిలిచి తనని రక్షించమని గోల చేసేది. కానీ ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఏ పని చేసే ధైర్యము లేని ఆ ఊరి ప్రజలు ఏం చెయ్యలేకపోయారు. ఆ పిల్ల అలా 2 నెలల పాటు ప్రతిరోజు తప్పించుకుందామనే చూసింది. ఓసారి స్పృహ తప్పి పడిపోతే ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి బాగా కాలిన గరిటెతో వాతలు పెట్టారు. ఆ మంటలకి పిల్ల లేచి హాహాకారాలు చేసింది. నోరు మూసి బలవంతంగా మజ్జిగ అన్నం తినిపించారు. మరునాటి నుంచి మళ్ళీ ఇంట్లో చాకిరీ చేయించటం ప్రారంభించారు. ఓసారి ఆ ఊరికి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ పిల్ల ఎలాగైనా ఆయన్ని కలుసుకొని తన దీనగాథ చెప్పుకొని రక్షణ కోరుకోవటానికి నిశ్చయించుకుంది. మంచినీళ్ళకని చెరువుకు బయలుదేరి ఎలాగో ఎమ్మెల్యే గారిని కలుసుకొని తనను రక్షించమని వేడుకుంది. ఆయన ఆ పిల్లను వెంటబెట్టుకొని తిరిగి ఆ ఇంటికి వెళ్ళి మామగారిని పిలిచి సంజాయిషి అడిగాడు. ఆ పిల్లకి మతిస్థిమితం లేదని ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని కోరి ఆ తర్వాత ఆ పిల్లని నానా హింసలు పెట్టారు. ఆమె ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చి గ్రామ ప్రజలందరినీ పేరు పేరున సహాయం కోరింది. తనను రక్షించమని వేడుకుంది. కానీ ఎవ్వరూ ఆమెను రక్షించటానికి ముందుకు రాలేదు. తిరిగి దాదాపు 1 ఏడాది పాటు చీకటి గదిలో బంధించబడింది. మాట్లాడడానికి మనిషి లేక, కళ్ళకు వెలుతురు లేక, తిండి లేక ఓ జీవోత్సవంలా ఉండిపోయిన ఆ పిల్ల మాట్లాడటం మర్చిపోయింది. ఆమె కళ్ళు వెలుతురును చూడలేక మూసుకుపోయాయి. ఆమె భర్త మరో వివాహం చేసుకున్నాడు. జమీందారీ పిల్లని చివరికి శుష్కించి చావుకు దగ్గరైన సంధ్య పరిస్థితి చూసిన సవతి ఆమె దైన్య స్థితికి జాలిపడింది.
కొన్నాళ్ల పాటు రహస్యంగా ఆమెకు అన్నం పెట్టింది. ఓ రోజు తనను ఆ గదిలోంచి బయటపడేయమని అడిగింది సవతిని. అందుకు అంగీకరించిన ఆమె ఎవరూ చూడకుండా ఆమెను బయటకు పంపించింది. నడవడానికి కూడా శక్తి లేని ఆ తల్లి నేల మీద పాకుతూ వీధిలోకి వచ్చింది. కనిపించిన ప్రతి వ్యక్తిని కాపాడమని అర్థించింది. ఎలా చూశాడో ఆమె భర్త హంటర్తో ఆమెను చితకబాదాడు వీధిలోనే. ఆ దెబ్బలకు ఆ పిల్ల స్వరం వణికిపోతుంటే ముసలమ్మ మాటలు ఆపేసింది. రచన చెంపల మీద కన్నీటి ధారలు కట్టాయి. శ్రీవాత్సవుల మనస్సు చెదిరిపోయింది. రుద్రమైన కంఠంతో అన్నది రచన. ఆ పిల్ల చచ్చిపోయిందా అవ్వా? అక్కడికక్కడికే రక్తం కక్కుకొని పడిపోయింది. అట్టా పడిపోయిన ఆ పిల్లని భర్త మరదలు తీసుకొచ్చి ఊరికి దూరంగా పడేసి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి పాలేరును పంపించి దహనం చేసి రమ్మన్నారు. అయితే చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. వెంటనే ఏం జరిగింది? ఆత్రంగా అడిగారు ముగ్గురు. ఆ పాలేరు శవం కోసం అటు ఇటు కలియ తిరిగి చూస్తుండగానే అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. చూస్తుండగానే అతి పెద్ద తుఫానుగా మారిపోయింది. తుఫాను తాకిడికి చాలామంది ప్రజలు కొట్టుకుపోయారు. ఆ కుటుంబానికి పంట నష్టం జరిగింది. ఎన్నో ఇళ్ళు మునిగిపోయాయి. 3 రోజుల పాటు బీభత్సం సృష్టించిన ఆ తుఫానుకు కారణం ఆ పిల్లని పెట్టిన ఉసురని గ్రామ ప్రజలు నమ్మారు. ఆమెను దహనం చేయడానికి వెళ్ళిన పాలేరు జాడలేకపోవడంతో అంతా ఆమె మహిమగా చెప్పుకున్నారు. ఆ పిల్లని దేవతగా భావించి ఆమెకు అన్యాయం చేసినందుకు అరిష్టాన్ని సృష్టించిందని నమ్మి తమని క్షమించి కాపాడమని ఊరి మీద ఆగ్రహం చూపించవద్దని ప్రార్థనలు, శాంతి పూజలు, జంతు బలులు చేశారు. గ్రామస్తులు అందరూ కలిసి ఆ కుటుంబం మీద దాడి చేశారు. వారు చేసిన అన్యాయానికి, అకృత్యాలకు ఊరంతా బలైపోయిందని, వాళ్ళు ఆ ఊరి నుండి వెళ్ళకపోతే వాళ్ళ ఇల్లు తగలబెడతామని హెచ్చరించారు. ఒక్కసారిగా గ్రామస్తులంతా తిరగబడేసరికి ఆ ఇంటి యజమాని గుండె నొప్పితో మరణించాడు. ఆ ఇంట్లో ఆడవాళ్ళంతా కూడా ఈ అరిష్టానికి కారణం తాము కోడలికి పెట్టిన ఉసురు అని నమ్మారు. వాళ్ళు కూడా గ్రామస్తులతో కలిసి పూజలు చేశారు. 3వ రోజుకి ప్రకృతి శాంతించింది. ఆ తర్వాత ఆ కుటుంబం ఊరు వదిలి ఎటో వెళ్ళిపోయింది. గ్రామస్తులు మాత్రం ఆ ఇంటి పెద్ద కోడల్ని గ్రామదేవతగా భావించి ఏ ప్రదేశంలో ఆ పిల్ల శవాన్ని పడేశారో ఆ ప్రదేశాన్ని పవిత్రమైన స్థలంగా భావించి పూజించడం ప్రారంభించారు. అదే ఈ కొండ. ఈ శవాన్ని దహనం చేయడానికి వెళ్ళిన పాలేరు కానీ శవం కానీ కనిపించకపోవడంతో చనిపోయిన పిల్ల దేవతగా మారిందని, కొండపైన గుడి కట్టుకుని వెలసిందని, తనని దహనం చేయడానికి వచ్చిన పాలేరుని చంపేసిందని గ్రామస్తులు భావించారు. ఆ పిల్ల చనిపోయిన రోజు పౌర్ణమి కావడంతో, పైగా ఆమె తిండి నీళ్లు లేక చనిపోవడంతో అన్నం ముద్దలే ఆమెకు నైవేద్యంగా సమర్పిస్తూ ప్రతి నెల పౌర్ణమి రోజున సరిగ్గా ఆమె చనిపోయిన సమయానికి దీపం వెలిగించి పూజలు చేస్తున్నారు. దానినే ఆచారంగా నమ్ముతున్నారు. ఆ తరువాత గ్రామంలో చాలా మార్పులు వచ్చాయని, గ్రామం అభివృద్ధి చెందిందని వాళ్ళ నమ్మకం. అవ్వ చెప్పడం ముగించింది. హృదయ విదారకమైన ఆ గ్రామదేవత కథ విన్నాక ఆ ముగ్గురికి శక్తి నశించినట్లుగా అనిపించింది. అవ్వ, నీకు ఆ పిల్ల తెలుసా? అవ్వ తల పంకించింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నది, తెలుసు. నిజంగానే ఆమె ఇప్పుడు వచ్చి అన్నం ముద్దలు తింటుందా? తింటుంది. ఆమె తినేది నెలకోసారే. ఈ అన్నం ముద్దలే ఆమెని 25 ఏళ్ల నుంచి రక్షిస్తున్నాయి. ఆమె ప్రాణాలు నిలబెడుతున్నాయి. అదేంటి? ఆమె చచ్చిపోయింది కదా? నివ్వెరపోతూ చూశారు. లేదమ్మా, ఆమె చచ్చిపోలేదు, బతికే ఉంది. అవునా? మరి ఈ గుడి? ఇదే ప్రజల మూర్ఖత్వానికి, మూఢనమ్మకాలకి ప్రత్యక్ష సాక్ష్యం. బ్రతికి ఉన్నంతకాలం ఆమెను ఎవ్వరూ కనీస మానవత్వం చూపించి కాపాడలేకపోయారు.
చచ్చిపోయిందని తెలిసాక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనకి ఆమె చావుకు ముడిపెట్టారు. ఏ పాలేరునైతే శవాన్ని దహనం చేయమని పంపించారో ఆ పాలేరే ఆమెని రక్షించాడు. అతను అక్కడికి వెళ్ళేటప్పటికే ఆమె కొస ప్రాణంతో కొట్టుకుంటోంది. ఆమెను ఎత్తుకుని ఈ కొండ మీద ఈ గుహలో పడుకోబెట్టి సేవలు చేసి కంటికి రెప్పలా ఎవరికంట పడకుండా కాపాడాడు. గ్రామానికి వెళ్ళి తినుబండారాలు తీసుకువచ్చి ఆమె ప్రాణాలు నిలబెట్టాడు. 2 నెలల పాటు ఆమెకి తోడుగా ఉండి మానవత్వం చాటుకున్నాడు. ఓ రోజు గ్రామం తిరిగి రావటానికి పొద్దుపోయింది. చీకట్లో వస్తుంటే పాము కరిచింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత ఆమె గ్రామస్తుల కంటపడకుండా ఆ కొండ మీద బతుకుతూ వచ్చిన ప్రతి పౌర్ణమికి గ్రామ ప్రజలు పెట్టే ఆ ముద్దలతో ప్రాణాలు కాపాడుకుంటోంది. అయితే ఆమె ఇప్పుడు ఇక్కడికి వస్తుందా? మేము ఆమెని చూడవచ్చా? చూడవచ్చు. ఆ సంధ్యను నేనే. ముగ్గురు అదిరిపడ్డారు. ఈ రచన కేవలం ప్రజల మూఢనమ్మకాలను దృష్టిలో పెట్టుకొని వ్రాసింది. అడుగు గుడికో దేవత, దేవతకో చరిత్ర సృష్టించి పూజలు జరిపే గ్రామీణ ప్రజలు చైతన్యవంతులు కావాలని, మూఢనమ్మకాలకు అమాయకులను బలి చేయకుండా కొంత మానవత్వాన్ని పెంపొందించుకోవాలని కోరుతూ ఈ కథ సమాప్తం. కథ కంచికి మనమింటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.